50 అధ్యాయం 24 కాదు 22. యేసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. యేసేపు 110 సంవత్సరములు బ్రతికెను. ఎన్ని సంవత్సరాలమ్మా? 110 సంవత్సరాల బ్రతుకులో దేవుణ్ణి మహిమపరిచిన జీవితం యేసేపుది. ఓకే, 110 సంవత్సరాల భక్తి. సూపర్. ఆ 110 సంవత్సరాల భక్తి కలిగిన యేసేపు జీవితం నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని బైబిల్లో దేవుడు రాపిచ్చాడు. మీకు ఇప్పుడు బాధపడాల, మీరు నిజంగా చదువు రాని వాళ్ళైతే బాధపడాల. ఏంటి ఇంత గొప్ప విషయాలు బైబిల్లో దేవుడు రాపిచ్చాడా, అయితే నేను చదువుకుంటా, దేవుడు నా గురించి ఏం రాపిచ్చాడో, ఆయన గురించి ఏం రాపిచ్చాడో అదంతా చదువుకుంటానని చదవండి. టైం అంతా సెల్ ఫోన్లోనో ఇంకో దాంట్లోనో వేస్ట్ చేయొద్దు. మళ్ళా రాదు. దేవుడు నీ కోసం నా కోసం రాయించిన సత్యం ఇది. నువ్వు ఉదయం నుంచి రాత్రి పడుకునే బాదాకా డబ్బు అది ఇది చెత్త చెదారం అంటున్నావు. ఇంకెప్పుడు టైం నీకు బైబిల్ చదవడానికి? ఇన్ని గొప్ప విషయాలు ఎప్పుడు తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి నీకు? నీకు వచ్చే మంచి భవిష్యత్తు, పరలోక దేశం నిర్మించాడు. అందుకే అబ్రహాము ఆ దేశానికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండాలి, నేను ఆ ఊరు వాడిని. యాత్రికులం అండి మనం. ఏ రోజు నీ డేట్ వస్తుందో తెలియదు, వెళ్ళిపోవాలి. నాకు 4 ఎకరాలు ఉన్నాయంటే వదిలేస్తాడేం దేవుడు? కుదరదు. మా అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు, అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదు అంటే వదిలేస్తాడా? నో. కనుక యేసేపులాగా జాగ్రత్త కలిగి దేవుని గురించిన అవగాహన కలిగి మనము మన జీవితాన్ని ముగించుకోవాలి. భార్య బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ మనం విడవవలసిన వారము. పరలోకము మంది, దేవుడే మన సొంత తండ్రి. చిక్కుకోవద్దు. చిక్కుకుంటే నరకంలో చిక్కుకుంటావు. తెలివిగా ఉండు. నిన్నెవరైనా నరకానికి లాగే వాళ్ళు ఉన్నారేమో చూడు. ఏ బంధమైనా, ఏ చదువైనా, ఏ ఉద్యోగమైనా, ఏ డబ్బైనా నేను నరకానికి లాగుతుందేమో చూడు. యేసేపు అన్ని బంధాలు ఉన్నాయి కానీ నాకు దేవుడే అంటున్నాడు. యేసేపు ఉద్యోగం ఉంది కానీ నాకు దేవుడే అంటున్నాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలంతే.